హాయ్ అండి, అందరూ బాగున్నారండి. ఈరోజు వీడియో సరస్వతి నది పుష్కరం కదండి, మొన్న జరిగింది కదండి. సరస్వతి నదిని చూపిద్దామనండి. అలాగే స్వర్గారోహిణికి వెళ్ళేటప్పుడు పాండవులు వెళ్ళిన దారి కొంచెం మీకు చూపిస్తానండి. ముఖద్వారాన్ని చూపిస్తానండి. ఇక్కడ కనిపిస్తున్న విగ్రహాలండి కుక్క అండి, అంటే కాలభైరవుడు అండి. అలాగే పాండవులు మొత్తం అండి. ఇక్కడ మీకు అందరూ కనిపిస్తున్నారండి విగ్రహాలు. వీళ్ళందరూని స్వర్గారోహిణికి వెళ్ళడానికి దారి అన్నమాట అండి. అది కూడా మీకు చూపిస్తానండి. ఇక్కడ అందరూ చాలామంది ఫోటోలు గట్రా తీసుకోవడానికైతే మనల్ని పంపిస్తున్నారండి. పోలీసులు, ఆర్మీ వాళ్ళు, లేకపోతే పంపించట్లేదండి మనల్ని. అలా వెళ్ళి ఫోటో తీసుకున్నామండి మేము. అలాగేనండి, ఇక్కడ మనకి చైనా బార్డరు, అలాగే మన గ్రామం ఉంటుంది కదండి, అక్కడేనండి స్వర్గారోహిణికి వెళ్ళే దారి కూడా. మనకి సరస్వతి నది కూడా చైనా నుంచి వచ్చిందండి. మనకి సరస్వతి నది కూడా పెద్దగా ఎక్కువగా ఏమీ రావట్లేదండి. 2 కిలోమీటర్లు కూడా లేదండి సరస్వతి నది అండి. మీరు చూస్తున్నది సరస్వతి నది నీళ్ళేమో తెల్లగా ఉంటాయండి. మళ్ళీ మీకు కనిపిస్తుందేమోనండి, అలకానంద నది అండి. అది చాలా వేగంగా వస్తుందండి, వరకలు వేసుకుంటూ. అలకానంద నది, ఆ నీళ్ళేమో బురదగా ఉన్నాయండి. అలకానంద నది నీళ్ళు. ఆ జనం కనిపిస్తున్నారండి. అక్కడే మేము స్నానాలు చేసామండి. సరస్వతి నది పుష్కర స్నానం చేసామండి. ఈ గుడి కూడా సరస్వతి మాత ఆలయం అండి. మనకి చైనా బార్డర్ దగ్గర నుంచి వస్తున్న వాటర్ అండి సరస్వతి నది. చూడండి, అదిగోండి పైనేనండి చైనా బార్డరు, కింద నుంచి ఏమో మనకి సరస్వతి నది వాటర్ వస్తుందండి. మనకి అసలు 1 కిలోమీటర్ కూడా లేదండి సరస్వతి నది మనకి, మన భారతదేశానికి. అయినా సరే సరస్వతి నది